సినిమా అనేది బేసిక్గా ఒక ఆర్ట్ ఫామ్. సమాజంలో ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఇమాజినేషన్లో ఉన్న ఇష్యూస్ కావచ్చు, క్రియేటివ్గా కళాత్మకంగా చూపించే ఒక మీడియా. దాన్ని ఓవర్ ద డెకేడ్స్ వీళ్ళు కంప్లీట్ ఒక బెట్టింగ్ లాగా, జూదం లాగా, రికవరీ బిజినెస్ మోడల్ లాగా మార్చేస్తారు. డైరెక్టర్ లేదా రైటర్ యొక్క థాట్స్, క్రియేటివిటీ, వీటన్నిటికంటే డిస్ట్రిబ్యూటర్ లెక్కలు, సినిమా ఎంత కమ్ముతాం, ఎంత రికవరీ అవుతుంది, ఇదంతా పెరిగిపోయింది. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ సినిమా. ఎంతగా అంటే ఈ రికవరీలే సినిమా యొక్క స్క్రిప్ట్ని ఈరోజు శాసిస్తుంది. వీళ్ళ సింపుల్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ 3 days లో జనం జేబుల్లోంచి డబ్బుల్ని పిండేసేయాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఎట్లయితే క్లినిక్స్ అన్ని వెనకబడిపోయాయో, జ్వరం వచ్చినా మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ డబ్బులు వదిలించుకుంటాం కదా మన జేబుల్లోంచి, అట్లాంటి మోడల్ తయారు చేశారు. ఇరుముడి సినిమా బ్రహ్మాండమైన ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో వర్కౌట్ అయింది, హిట్ అయింది, సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అవుతుంది. 70% ఆక్యుపెన్సీతో 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది, విచ్ ఈస్ వెరీ రేర్. టాక్సిక్ సినిమాని 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో పర్చేస్ చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో. దానికోసం ఆ రికవరీ కోసం ఆల్రెడీ ఉన్న థియేటర్స్ అన్నిట్లో ఇరుముడిని చాలా చోట్ల తీసేసి ఓన్లీ మార్నింగ్ 7:30, 9 షోస్ కి పెట్టి మిగతా అన్నిట్లో కూడా టాక్సిక్ ని డే 1 మాక్సిమం థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రీవియస్లీ చాలా సినిమాల విషయంలో ఇట్లా జరిగింది. ఎగ్జాంపుల్ గుంటూరు కారం అండ్ హనుమాన్ మనకు గుర్తుంది. ఈ ఒక్క మూవీస్ అనే కాదు, అన్ని సినిమాల విషయంలో కూడా ఏదో ఒక రచ ఇట్లా జరుగుతూనే ఉంటుంది, జస్ట్ బికాస్ ఆఫ్ మోనోపోలీ. కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే, బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతిలో మాత్రమే థియేటర్స్ ఉండడం వల్ల ఇట్లాంటి ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు టాక్సిక్ హిట్ అయింది అనుకోండి, జనమంతా సినిమా చూస్తారు, థియేటర్కి వెళ్తారు, డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చేస్తాయి, దే విల్ బి హ్యాపీ. బట్ ఇరుముడికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగినట్టు. టాక్సిక్ కనుక ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ థియేటర్స్ లో నెమ్మదిగా ఇరుముడిని రీప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తారు, పార్షియల్ గా అన్యాయం జరిగినట్టు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం నడుస్తుందంటే, పెద్ద సినిమా కాబట్టి, పాన్ ఇండియా సినిమా కాబట్టి డే 1, డే 2 మాత్రం మాక్సిమం థియేటర్స్ ఇస్తారు, ఆ తర్వాత టాక్ బట్టి దాన్ని బట్టి ఇరుముడిని ఎక్కువగా రీప్లేస్ చేస్తూ సమానమైన థియేటర్స్ ఇస్తారు 2 మూవీస్ కి అనే ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగు సినిమా, తెలుగు హీరో, తెలుగు ప్రజలు విపరీతంగా ఆదరిస్తూ కనెక్ట్ అయినటువంటి డివోషన్ ప్లస్ డాటర్ సెంటిమెంట్ ఉన్నటువంటి మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యారు మనోళ్ళు. అట్లాంటి మూవీని పాన్ ఇండియా బోర్డును ఒకటి చూపించి, పాన్ ఇండియా సినిమా కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోలేము అనేటువంటి వంకని చూపించి బలవంతంగా రుద్దుతున్నారా కాదా అనేది ఇక్కడ డిస్కషన్. సో మీకేమనిపిస్తుంది దీని గురించి కామెంట్ చేయండి.